హాయ్, వెల్కమ్ టు శ్వేతకెండ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. ఇండియాకి వెళ్తున్నాము. చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు. నివి అయితే ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్తామా అని అడుగుతూ ఉంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years అయింది ఇండియా వెళ్ళక. అంటే నేను కెనడాకి 2016లో వచ్చాను. అప్పుడు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ నేను ఇండియాకి ఎవ్రీ ఇయర్ ట్రిప్ వేసేదాన్ని. అంటే 10 months కెనడాలో ఉంటే అట్లీస్ట్ 2 to 3 months నేను ఇండియాలో ఉండేదాన్ని. అంటే అప్పుడు జాబ్ లేదు, పైగా పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు. సో అందుకని ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని. బట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలు పెద్దగా అయ్యారు అండ్ నాకు కూడా జాబ్ ఉంది. సో లీవ్స్ దొరకట్లేదు. సో అందుకని ఒక 3 years గ్యాప్ వచ్చింది. ఇంకా 3 years తర్వాత మా వల్ల కావట్లేదు. సో అందుకని ఇంకొక ట్రిప్ వేద్దామని వస్తున్నాము. సో పైగా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ కూడా మిస్ అవుతున్నారు పిల్లల్ని. అంటే బేసికలీ నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మా పేరెంట్స్కి నేను ఒక్కదాన్ని, నాకు అక్కలు అన్నయ్యలు ఎవరు లేరు. అండ్ మా హస్బెండ్ సైడ్ వచ్చేసి దేవరకొండ. బట్ మేము హైదరాబాద్లో ఉంటాము. నేను ఒక్కదానైనా కానీ నాకు ఎప్పుడు ఆ అంటే అన్నలు లేరని అక్కలు లేరని లోటు లేదు. ఎందుకంటే మా జాయింట్ ఫ్యామిలీ. మేము చిన్నప్పటి నుంచి అంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరే. అంటే మా మమ్మీకి 2 sisters, 2 పెద్దమ్మలు నాకు. సో నేను కజిన్స్ తోటి, అంటే మా అక్కలు, మా అన్నలు, మా పెద్దమ్మ పిల్లలతోటి నేను ఎక్కువగా పెరిగి వాళ్ళతోటి ఎక్కువగా టైం స్పెండ్ చేశాను, వాళ్ళతోటి ఎక్కువగా ఉన్నాను. మేమంతా చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఇల్లు కట్టుకుని అంతా ఒక దగ్గరే ఉంటాం. మీరు చూస్తూ ఉంటారు నా ముందు వ్లాగ్స్లో. చాలా ఎంజాయ్ చేస్తాము అండ్ చాలా లైవ్లీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం కూడా వాళ్ళంటే. అంటే ఎప్పుడు కూడా నాకు సొంత అన్న అక్క లేరన్న ఫీలింగ్ ఎప్పుడూ లేదు. నాకు ఏమున్నా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు నాతోటి. సో ఇంకా ఫ్లైట్ జర్నీకి వచ్చేస్తే మా అమ్మాయి అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది. అసలు ఎంత ఎగ్జైట్ అయిందంటే, అంటే అది దాని లాస్ట్ ట్రిప్ వచ్చేసి అది 2 years ఉన్నప్పుడు వచ్చింది. అందుకే అది ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉండే అనమాట. ఇంకా మా ఫ్లైట్ వచ్చేసి టొరంటో నుంచి ఢిల్లీ టు హైదరాబాద్. ఇంకా ఫ్లైట్ అయితే చాలా చండాలంగా ఉంది. అసలు హ్యాండ్ రెస్ట్ ఇరిగిపోయింది. చాలా ఇబ్బంది అయింది 14 hours అలా కూర్చోవడం కూడా. అండ్ ఫుడ్ కూడా ఏం బాగాలేదు. బట్ పిల్లలు ఇంకేదో మేనేజ్ చేశారు. శ్రేయికి అయితే ఇండియాకి వచ్చాక చాలా ప్రాబ్లం అయింది, స్కిన్ ర్యాషెస్ వచ్చాయి. ఇంకా ఇండియా రాగానే డాక్టర్కి చూపించాము, మెడిసిన్స్ వాడాక తగ్గింది. సో ఎప్పుడైనా కానీ ఎయిర్లైన్స్ మాత్రం చూసుకొని బుక్ చేసుకోండి. అంటే మాకు డిసెంబర్ అండ్ ఎక్స్పెన్సివ్ కాబట్టి మాకు ఇంకా తప్పలేదు. మేము ఎయిర్ ఇండియాలో వచ్చాము. బట్ నెక్స్ట్ టైం మాత్రం మీరు ఎవరైనా బుక్ చేసుకుంటారు మాత్రం చాలా చూసి జాగ్రత్తగా బుక్ చేసుకోండి. మాకైతే అస్సలు నచ్చలేదు ఈ ఎయిర్లైన్స్తో ఎక్స్పీరియన్స్. కానీ పిల్లలు కదా, వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నివికి కలరింగ్ బుక్స్ అండ్ వేరే యాక్టివిటీ బుక్స్ తెచ్చాను. సో అది మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. అండ్ శ్రేయ కూడా కొన్ని బుక్స్ తెచ్చుకున్నాడు. వాడు కూడా చదువుకుంటూ బాగానే ఎంజాయ్ చేశాడు. జనరల్గా నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా, అంటే కార్లో కానీ ఫ్లైట్లో కానీ జర్నీ చేసినప్పుడు, అంటే ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా చెప్పాను, నేను పిల్లలకి ఫోన్, ఐప్యాడ్ కానీ ఇవ్వను. వాళ్ళు మ్యాక్సిమం జర్నీని ఎంజాయ్ చేయాలని, ఉన్నవన్నీ అబ్జర్వ్ చేయాలనేది నా థాట్. అందుకే ఇప్పుడు నేను వాళ్ళకి క్యారీ చేయను, ఫోన్, ఐప్యాడ్ ఏది ఇవ్వను అనమాట. ఇంకా మేము ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. నివి ఇంకా అడుగుతూనే ఉంది, ఇంకెన్ని అవర్స్ ఎప్పుడు రీచ్ అవుతాము, ఎప్పుడు కలుస్తాం అందరినీ అని అడుగుతూనే ఉంది. ఇండియా రాగానే ఫస్ట్ టిమ్ హార్టన్స్ కనిపించింది. ఇంకేముంది, మా ఆయన ఫేవరెట్ టిమ్ హార్టన్స్ కాఫీ. సో ఫస్ట్ అది తీసుకున్నారు. కెనడాలో ఉన్న టిమ్ హార్టన్స్కి, ఇండియాలో ఉన్న టిమ్ హార్టన్స్కి మెనూ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. బట్ ఆ టేస్ట్ బాగుంది. దాని తర్వాత వచ్చేసి కొంచెం సేపటికి నివి ఆకలి అంటుంటే ఇంకా పూరి తీసుకున్నాము, పావ్ బాజీ. ఎంజాయ్ చేసింది. ఎప్పటి నుంచో ఇండియా రాగానే ఫస్ట్ పావ్ బాజీ తినాలి అని అడుగుతుండే. ఇంకా దానికి పావ్ బాజీ కూడా తినిపించాము. దాని తర్వాత కొద్దిసేపు మాకు 5-6 hours లేవర్ ఉండే. సో ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. నివి కొంచెంసేపు బుక్ చదివింది. అండ్ ఇంకా దాని ఎక్సైట్మెంట్ చూడాలి. నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కుతున్నాము హైదరాబాద్కి. ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయ్యాక బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ బయట మా అక్క వాళ్ళు, అక్క పిల్లలు అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తామా అని. పిల్లర్ నెంబర్ 2 దగ్గర ఉన్నారంట. ఇక్కడ నేను పట్టుకుంటలే. Come show you. అగో అమ్మక్క వాళ్ళు. అగో అట్లా
ఎయిర్పోర్ట్కి అందరూ వచ్చారు. మా చిన్నక్క, పెద్దక్క, చిన్న బావ, అక్క పిల్లలు అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది అందరూ వచ్చి రిసీవ్ చేసుకుంటారు. పనామనా మంచిగా జర్నీ మా అమ్మ చూసినా ఎంతమంది వచ్చిర్రు. శ్రాగక్క 10th క్లాస్ కదా, వెళ్ళింటది. అంతే ఉంది, ఏం పెద్ద గాలే. అవును, ఎవరు చెప్పు? నివి ఎవరు? చైతక్క. నివి ఇక్కడ వెదర్ ఎట్లుంది? బాగుందా? నివి 2.5 years ఉన్నప్పుడు ఇండియా వచ్చింది. మళ్ళీ 3 years తర్వాత ఇప్పుడే రావడం. సో అందరి దగ్గరికి వెళ్ళకుండా కొంచెం సిగ్గుపడుతూ ఇలా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఏం లేదు, రాగానే అందరి దగ్గరికి వెళ్ళింది. అంటే ఎంత ఫోన్లో మాట్లాడినా కొద్దిగా సిగ్గుపడుతూ అనుకున్నా, బట్ అలాంటిది ఏం లేదు. హ్యాపీగా అందరి దగ్గరికి వెళ్ళింది, ఎంజాయ్ చేస్తుంది. దానికి పైగా హైదరాబాద్ వెదర్ చాలా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కెనడాలో స్నో ఉంది కదా, సో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. తిను మా చిన్నక్క వాళ్ళ పాప, అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దక్క వాళ్ళ పాప. సో మేమంతా కలిసి ఉండడం వల్ల ఎప్పుడు కూడా సొంత అక్క చెల్లెలు కాకపోయినా కానీ ఎప్పుడు అలా ఫీల్ కాము, కలిసే ఉంటాము, అన్నీ షేర్ చేసుకుంటాము. ఎప్పుడు కూడా నాకు సొంత అన్నయ్య కానీ అక్క కానీ లేరని ఎప్పుడు అనిపించదు. సో ఎంత జాయింట్ ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. తిను మా వదిన, మా అన్నయ్య వాళ్ళ వైఫ్, మేమంతా పక్కపక్కనే ఉంటాం అనమాట. సో చిన్నప్పటి నుంచి అందరం కలిసి ఉంటాము. ఇల్లులు వేరైనా కానీ అందరం ఒక్క దగ్గర తినడం, ఒక దగ్గరే ఉండడం ఇలా ఉంటుందన్నమాట. దీనికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. నివి చెప్పు, ఫాస్ట్ గా 2 minutes లో చెప్పాలి. నేమ్స్ గుర్తుపట్టావా? ఎవరు నేను చెప్పు? పోదమ్మా, క్యాట్ చూపండి. ఓ క్యాట్ ఎక్కుతో చూడ బోర్డు. ఆ పిల్లి చూపండి దానికి. చూపిస్తాలే లగేజ్ మోస్తారు. అప్పుడే ఎడుగుతారా? I love you. Nivi? Nivi? అదే మరి తెలివి. Here Nana. Hi Mama. Hi. Right hand. Ayyo. My Nivi. No. My Nivi. Oh, tama. Mama, ma share చేస్తున్నా. అయ్యో. ఓరే. పిచ్చి మొత్తం. నీ గొంతు why voice is like that అండి. నాకేం తెలుసు మామ, అమ్మమ్మ పూలు తెచ్చిచ్చింది. పూలు తీసుకోండి. పెద్దమ్మకి. వస్తుంది శ్రేయదా కింద కదా
అదా బొమ్మ రిక్ మార్టిగో నీకు పెద్ద రాధిక మొక్క ఎట్లా నాకు పెద్ద మమ్మీ పెద్ద మొక్క మా సిస్టర్ హ్యాపీ టీయర్స్ పూవి అమ్మకి హ్యాపీ టీయర్స్ ఇవన్నీ హ్యాపీ టీయర్స్ రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా షాపింగ్కి వెళ్ళాను. తెలుసు కదా లేడీస్కి షాపింగ్ అంటే టైర్డ్నెస్, జెట్ లాగ్ ఇలాంటివి ఏమి ఉండవు. ఐ థింక్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.